మరి ఆయన్ని వెతకాలని సమయం ఉండగానే మరి యెహోవా దొరుకు సమయంలో ఆయన ఏం చేయాలి? మనం యెషయా గ్రంథం 55:6లో ఏం చదివాం చెప్పండి? ఇన్ని రోజులు యెషయా గ్రంథం 55:6లో యెహోవా నీకు దొరుకు కాలమును ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగలో ఉండగానే ఆయనని వేడుకొనుడి. కాబట్టి మరి ఆయన్ని వెతకాలని, తర్వాత రెండోది ఏం చెప్పాం? ఆయనకి రెస్పాండ్ అవ్వాలని. మూడోది ఏం చెప్పాం? గుర్తులేదా? మూడోది చెప్పండి. మూడోది ఏం చేయాలి? ఆయన మాటకు మనం రెస్పాండ్ అవ్వాలి. నాలుగోది రిపెంట్ అండ్ టర్న్ టు గాడ్, పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలి. అలాగే నాలుగోది ఏం చెప్పాను చెప్పండి? 4 గుర్తుందా? నేను ఆయన మనకు చాలా నియర్గా ఉన్నాడు, చాలా యాక్సెసిబిలిటీ ఉంది. హీఈస్ వెరీ నియర్ టు అస్ అన్నమాట. కాబట్టి ఆ విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి క్రైస్తవ కుటుంబం ఏ విధంగా కట్టబడాలి, క్రైస్తవ కుటుంబం ఏ విధంగా కట్టుకోవాలి? చాలామంది కుటుంబాలు, జ్ఞానవంతురాలంట తన కుటుంబాన్ని ఏం చేస్తుందంట? కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. అంటే దేవుని యందు భయభక్తులుగా ఉన్నప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో నువ్వేం చేస్తావు? నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. మరి ఈ యొక్క కాంటెస్ట్లో మనం చూసినప్పుడు, ఈ కాంటెస్ట్లో మనకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊరిలో ఒక వివాహం మనకి గుర్తుకొస్తుంది. ఈ వివాహాన్ని ఎవరు అక్కడ ఎవరెవరికి పెళ్లి జరుగుతుంది, ఎవరింట్లో జరుగుతుంది, ఆ ఇంటి పేరు కానీ ఏమీ రాయలేదు. కానీ ఆయన ఒక సందర్భం ఏమని, కానా ఊరులో వివాహం జరుగుతుందని. ఈ కానా ఊరు బైబిల్ యొక్క చరిత్ర, లేకపోతే బైబిల్లో లిఖించబడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంత ఫేమస్ అవడానికి ఏ పెళ్ళికి వెళ్ళినా ఈ కానా విందులో, కానాను ఊరిలో జరిగిన పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి జరగదు ఎక్కడ కూడా. ఈరోజు కాదు, యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ బైబిల్ని మనకు తయారు చేశారో, ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పడిన నాటి నుంచి వివాహాలు జరిగినప్పుడల్లా కూడా ఖచ్చితంగా ఎఫెసీ పత్రిక, ఆదికాండము, ఈ యోహాను సువార్త చదవకుండా ఏ పెళ్ళి కూడా జరగదు. ఈ పెళ్ళి అంత ఫేమస్ అవ్వడానికి ఎక్కడ పెళ్ళి జరిగినా, ఎక్కడ క్రైస్తవ వివాహం జరిగినా ఈ యొక్క సందర్భాన్ని ఎత్తకుండా వివాహం జరగదు. కానీ ఈ సందర్భం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, అంత ఫేమస్ అవ్వాల్సి వచ్చిందని మనం ఆలోచిస్తే దీంట్లో ఒక 3 చాలా ఇంపార్టెంట్ మర్మాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ వివాహానికి ఇంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏంటంటే, పెండ్లి కుమారుడు, లేకపోతే పెళ్లి యజమానులు వాళ్ళ యొక్క ఏం చెప్పాలంటే, వాళ్ళ బలగం పెద్దదో, వాళ్ళ కులం పెద్దదో, వాళ్ళు బాగా చేశారు, అది కాదు. ఈ పెళ్ళి ఇంత గ్రేట్గా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక స్థానాన్ని సంపాదించుకుని రాయగలిగారంటే, ఎవరు నా తరం కాదు, నా తర్వాత ఎన్ని తరాలు వచ్చినా దాన్ని చదువుతున్నారంటే దానికి కారణం ఏంటంటే, ఆ పెళ్ళిలో ఎవరున్నారు? పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, పెళ్ళోళ్ళు కాదు. ఆ వివాహానికి సృష్టికర్త అయిన దేవాది దేవుడు పిలవబడ్డారు, యేసయ్య. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే ఆ పెళ్లి వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చారు. ఏ కుటుంబం అయితే, ఏ జంట అయితే, ఏ ప్రభు నమ్ముకున్న కుటుంబం యేసయ్యకు ప్రాధాన్యత ఇస్తుందో ఆ కుటుంబానికి యేసయ్యని ఎలా అయితే కుటుంబంలో పాలిభాగస్తులుగా చేస్తారో, యేసయ్యకి ప్రతి దాంట్లో స్థానం ఇస్తారో, యేసయ్యకి వారు ప్రతి దాంట్లో, వాళ్ళు వండిన దాంట్లో, వాళ్ళకు వచ్చిన దాంట్లో, వాళ్ళ కుటుంబ జీవితంలో, పిల్లల జీవితంలో ఎవరైతే యేసయ్యను ముందు పెట్టుకుంటారో ఆ కుటుంబం కట్టబడుద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి సూత్రం అన్నమాట, మొదటి మర్మం. ఒక ఇల్లు కట్టాలి.
ఇసుకతో కడితే ఇల్లు కట్టబడుద్దా? ఇసుకేం కలపాలి? సిమెంట్ లేకుండా ఒక్క పిల్లరు రాదు. ఒక ఐరన్ ఉన్నంత మాత్రాన, ఇసుకున్నంత మాత్రాన, ఇటుకున్నంత మాత్రాన ఇల్లు కట్టేస్తారా? వాటన్నిటికీ ఏం కావాలి తెలుసా? మెయిన్ ఇంగ్రీడియంట్, లేకపోతే మెయిన్ కాంపోనెంట్ అనండి, మెయిన్ ఏంటో తెలుసా? సిమెంట్ కావాలి. కాబట్టి నీ జీవితం కట్టబడాలి. నీ జీవితం పలు తరాలకి చెప్పుకునేటట్టుగా ఉండాలి. ఆ యొక్క వివాహంలోకి, ఆ కుటుంబంలోకి, ఆ కుటుంబ వ్యవస్థలోకి ఎవరిని ఆహ్వానించాలి? యేసయ్యను ఆహ్వానించాలి. యేసయ్య ఉన్న కుటుంబం పటిష్టంగా ఉంటుంది. యేసయ్య ఉన్న కుటుంబం, యేసయ్య మాట వినే కుటుంబం, యేసయ్యకి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం, ప్రతి దాంట్లో ప్రభువే ప్రభువే. మా పాస్టర్ గారు అక్క కూతురు తేటగుంటలో సేవ చేస్తారు. వాళ్ళు క్రైస్తవుల మధ్య సేవ కాదు, అన్యుల మధ్య సేవ. వాళ్ళు అన్యులు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు పాతగా అన్యులుగా జీవించినప్పుడు ఎలా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చినాక కూడా వాళ్ళు ఏం చేస్తారు? అదే విధంగా దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ మాకు సాక్ష్యం ఏంటంటే, ఆ కుటుంబంలో ఏది వండినా, ఏది వంట చేసినా ఫస్ట్ క్యారేజీ ప్రభుకి ఇవ్వాలి. కాబట్టి మేము అన్యులుగా ఉన్నప్పుడు దేవునికి నైవేద్యం పెట్టేవాళ్ళం. ఫస్ట్ ఇడ్లీ పెట్టేవాళ్ళం, ఫస్ట్ టిఫిన్ పెట్టేవాళ్ళం. ఆయన తింటారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళొక ఏంటో తెలుసా? ఈరోజు ఈ ఆహారం మేము తింటున్నామంటే ఇది దేవుడిచ్చిన బహుమానం అని ప్రతిదీ కూడా ఏం తెలుసా? తీసుకొచ్చి దైవ సేవకులకి ఏం చేస్తున్నారు అంటే, నాకు ఇమ్మని మీకు చెప్పట్లా, వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత. పొలంలో పంట పండగానే మొదటిగా ఎవరికి ప్రాధాన్యత? ఫస్ట్ బస్తా దేవునికి ప్రాధాన్యత. జీతం రాగానే ఫస్ట్ ఫ్రూట్ ఎవరికో తెలుసా? దేవునికి ప్రాధాన్యత. అంటే వాళ్ళ యొక్క రాబడిలో కానీ, వారి ఆహారంలో కానీ, వారి జీవన విధానంలో కానీ, పిల్లలు పుడితే ఫస్ట్ పిల్ల ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఎవరైతే, ఏ కుటుంబంలో అయితే మొదటి స్థానం ప్రభువుకు ఉంటుందో ఆ కుటుంబం చాలా పటిష్టంగా, బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి సంఘంలో ఉన్న కుటుంబాలు, నూతనంగా వివాహం చేసుకున్న కుటుంబాల్లో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తానే ఉంటాయి. ఒక్కోసారి ఆయన చెప్పే మాట నీకు నచ్చదు, నువ్వు చెప్పే మాట ఆయనకి నచ్చదు, నువ్వు వండిన వంటకం ఆయనకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళ అమ్మేమో చాలా వంటలు చేసి రీల్స్ పెట్టుద్దామా, ఆమె రీల్స్కి ఎంతమంది వ్యూస్ వస్తూ ఉంటాయి, రకరకాలు చేస్తాయి. నువ్వు వంట చేస్తే ఒక్క రీల్ ఒక్క వ్యూ రాదు. కాబట్టి నీ వంట ఒక్కోసారి నచ్చకపోవచ్చు, నీ మాటలు నచ్చకపోవచ్చు, నీ వస్త్రధారణ నచ్చకపోవచ్చు. ఇలాంటి ఎన్ని డిస్టర్బెన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఇలాంటి వచ్చిన సందర్భంలో ప్రభు ఉంటేనే ఆ కుటుంబం ఏమవుతుందో తెలుసా? స్థిరంగా ఉంటుంది. ఈరోజు కుటుంబాలు వెంటనే తెగిపోతున్నాయి. పెళ్లి చేసుకుంటున్నారు, ఒక్క సంవత్సరం కూడా సరిగ్గా పట్టుమని కాపురం చేయట్లా, విడాకులకు తిరుగుతున్నారు. ఏంటి కారణం అంటే, వాళ్ళు దేవుని కన్నా అందమో, డబ్బులో, లేకపోతే ఏదో వస్తదనో వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టే వారి జీవితంలో ఏమైపోయింది తెలుసా? ఆ కుటుంబము నిలబడలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మొదటిగా కుటుంబ వ్యవస్థ పటిష్టంగా, బలంగా ఉండాలంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ కానా పెళ్లి వాళ్ళు ఎవరిని పిలుచుకున్నారు పెళ్లిలోకి? చెప్పండి, ఎవరిని పిలిచారు? అది మీ పెళ్ళిలో ఫస్ట్ కార్డు దేవుడికి ఇవ్వండి, రెండోది పాస్టర్ గారికి ఇవ్వండి. ఫస్ట్ కార్డు ప్రభువుకు ప్రార్థన చేసి, అయ్యా నీకే కార్డుని అక్కడ పెట్టండి, నువ్వు రావాలి, నా పెళ్లిలో నువ్వు ఉండాలి. మీరు వచ్చారంటే ఈ పెళ్ళి అందరికీ గుర్తుండిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజం గుర్తుందా లేదా? ఎప్పుడో జరిగింది కాలం, యేసయ్య ఉన్న టైంలో
2025 సంవత్సరాలు కూడా ఇంకా మాట్లాడుకుంటున్నాం మనం. అర్థమైందా మీకు? ఎప్పుడు జరిగింది? యేసయ్య ఉన్న సమయంలో జరిగింది. యేసయ్య వెళ్ళిపోయి ఇప్పుడు 2025 సంవత్సరాలు అయిపోయిందిగా, అయినా పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు. ప్రతి పెళ్లిలో అది ఎత్తుతున్నావు నువ్వు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ పెళ్లిలో ఎవరున్నారు? జీసస్ అన్నాడు. అంటే నీ కుటుంబంలో జీసస్, నీ పెళ్లిలో జీసస్. అందుకే యవన పిల్లలు చెప్తున్నా, పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బో కళ్ళుకు భలే ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అబ్బో కళ్ళు బాగున్నాయి, ఇగో ఈ నదురులు భలే తిక్కున్నాయి, ఎంత జుట్టు బట్టతల కాదు, ఎంత బాగుంది, చక్కగా విగ్గు ఎంతంత తెల్లగా మెరిసిపోతున్నాడు, ఏమంటారు దొండపండు, ఏమంటారు పండ్లు, లేకపోతే దోసకాయ పండ్లు మెరిసిపోతున్నాడని వెళ్ళావా? మెరుపు ఎంతో కాలం ఉంటుందా? కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ ప్రయారిటీ తెలుసా? నీ జీవితంలో నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు అడగాలి. ఏమడగాలి? చర్చికి వెళ్తావా రోజు? ప్రతి వారం రోజు ప్రార్థన చేసుకుంటావా? మనం పై రూపాన్ని చూడకూడదు. ఆమె జీవితంలో, అబ్బాయి జీవితంలో, అమ్మాయి జీవితంలో ప్రభుకు ప్రాధాన్యత ఉందా లేదా? వారి జీవితంలో మొదటి స్థానం ప్రభు ఉన్నాడా లేదా అన్నది ఫస్ట్ పాయింట్ మన జీవితంలో ఉండాలి. పాస్టర్ గారు అంటే పెళ్ళికి ప్రార్థన చేసుకుందంట. ఏమన్నా తెలుసా? అయ్యా, నిన్ను ప్రేమించే వ్యక్తే నాకు కావాలి. రెండో పాయింట్, నిన్ను ప్రేమించాడంటే ఆటోమేటిక్గా నన్ను కూడా ప్రేమిస్తాడు. నీకు ప్రాధాన్యత ఇచ్చేవాడే నాకు కావాలంది. మరి ఆమె చెప్పటంలే, మరి నిజం చెప్పినా నాకు నిజమేనంటలేండి, చేసుకుంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, నేను ప్రభుకు ప్రాధాన్యత ఇస్తానా లేకపోతే దేనికి ఎక్కువ ప్రాధాన్యత? మనం ఏదైనా మొదటిది ఏంటి తెలుసా? ప్రభు పనే. ఎంత అలసిపోయి వచ్చినా అమ్మో ప్రభు ఈరోజు ప్రాణం ఉంది కాబట్టి చేస్తున్నారు, ప్రాణం పోతే చేయగలనా? నేను చేయలేదు. దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను నమ్మి ఈ పని నా చేతిలో పెడితే దీన్ని పాడు చేస్తానా? సమస్య లేదు. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రభు పని చేయటమే, అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీ జీవితాల్లో మొదటి ప్రయారిటీ ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు జీసస్ అన్న. ఈ పెళ్లి వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ పెళ్లిలో ప్రభుని ఆహ్వానించుకున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ జీవితంలో మళ్ళీ పిల్లలు వినండి, ఎవరి పిల్లలు ఈరోజు చాలామంది రాలా, వివాహానికి వెళ్ళేది అటు వాళ్ళు రక్షణ పొందారో లేదో నీకు తెలియాలి. ముందు బాప్తిసం పొందాడా? పరిశుద్ధాత్మ పొందుకున్నాడా? ప్రభు అంటే ఇష్టమా? ప్రభు పని చేస్తాడా? అవి మనకు ప్రయారిటీగా ఉండాలి. అలా చేసేవాడు ప్రభు పని చేసేవాడు. ప్రభు వాక్యం ఉంది, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు. నువ్వు దేవుని తట్టు తిరిగితే ఆటోమేటిక్ దేవుడు నీ తట్టు తిరుగున్నాడు కదా. నీ తట్టు తిరుగున్నాడంటే నీకు మేలు చేస్తాడా? చేయడా? 100% మేలు చేస్తాడు. కాబట్టి మొదటగా ఏం చేయాలో తెలుసా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం కట్టబడుద్ది. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమాలు, చక్కగా షికార్లు, చక్కగా సీరియల్స్, ప్రభుకి అసలు ఆ రోజు కొంచెం కూడా ప్రార్థన లేదు, కొంచెం కూడా వాక్యం లేదు. వింటున్నారా? నా మాట వింటున్నారా? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? చేయి పైకి ఎత్తండి. మంచి సంతోషం. కొంతమంది అసలు బైబిలే చదవరు, అసలు ఒక్క నిమిషం కూడా ప్రభుతో మాట్లాడరు. ఇంకా అలాంటి వాళ్ళ కుటుంబం ఎలా గట్టుకుంటుంది? అందుకే ఈరోజు కుటుంబాలు ఏమవుతున్నాయి తెలుసా? విచ్ఛిన్నమైపోతాయి. కాబట్టి కుటుంబం కట్టబడాలంటే మొదటిగా ప్రభుని పెండ్లులో కాళ్ళు ఆహ్వానించినట్లుగా నీ జీవితంలోకి, నీ పనిలోకి, నీ సమస్తం, నీ ద్వారా జరిగే ప్రతి పనిలో ఎవరు ప్రాధాన్యత ఉండాలి తెలుసా? ప్రభు కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ జీవితంలో ప్రభు కనపడాలి, నీ కుటుంబంలో ప్రభు కనపడాలి, నీ బిడ్డల్లో ప్రభు కనపడాలి, ఎక్కడికి వెళ్ళినా ప్రభు కనపడాలి. అన్నిటికీ ముందు మనం ఇశ్రాయేలుకు ముందు మనం పాడుపడతాం. ఇశ్రాయేలుకు మునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి
మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఆ రోజు ఇశ్రాయేలుకు ముందు నడిచాడు ఆయన. కాబట్టి దేవుని మీద కట్టుకోవాలి. మీరు ఎవరి మీద కట్టుకోవాలి చెప్పండి? ఎవరి మీద కట్టుకోవాలి? యేసయ్య. అందుకనే మత్తయి రాసిన సువార్త 7:24 ఏముందో తెలుసా? కాబట్టి యేసయ్య చెప్తున్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. మాటలు వినాలి. రెండోది ఏం చేయాలి? విన్న దాని ప్రకారంగా చేయాలి. వింటున్నారు, చేయట్లా చాలామంది. తెల్లవారుజామున రెండమ్మ అంటే అబ్బా ముసుగు పెట్టి గుర్రు పెట్టి నిద్రపోతుంది పాపం. మమ్మీలు వస్తున్నారు కానీ పిల్లలు మాత్రం ఎక్కడున్నారు? మంచాల మీద డొల్లుతున్నారు. పాపం మమ్మీలు ఎంతకాలం వస్తారు? మరి మీరు మమ్మీ అవుతారు, అప్పుడు మీరు కూడా రావాలిగా. ప్రభు సన్నిధి ఈ నా మాటలు చొప్పున, ఈ నా మాటలు విని, అందరు చెప్పండి, విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. వినాలి, విన్న దాని ప్రకారంగా నువ్వు చెయ్యాలి. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలియుండు. ఎవరు బుద్ధిమంతులు అంటే యేసయ్య మాట వినేవాళ్ళు బుద్ధిమంతులు. యేసయ్య మాట చెప్పిన ప్రకారం చేసేవాళ్ళు బుద్ధిమంతులు. యేసయ్య మాట వినని వాళ్ళు బుద్ధిహీనులు. యేసయ్య ఏది చెప్తా మాటను వినాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నా మాటల చొప్పు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను గాలి. ఏ ఇంటి మీద? వినండి అబ్బా, చాలా మంచి మాట చెప్తున్నా. ఏ ఇంటి మీదకి వాన వస్తుంది? ఏ ఇంటి మీదకి దెబ్బలు వస్తాయి? ఏ ఇంటి మీదకి? దేవుని మాట విని దాని ప్రకారంగా చేసేవాడి ఇంటి మీదకే వాన వస్తుంది, గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఇలాంటివన్నీ వస్తాయి. కానీ దాని పునాది ఎక్కడుంది? ఎవరి మాట మీద ఉంది పునాది? యేసయ్య మాట మీద ఉంది. కాబట్టి ఏ గాలి కానీ, ఏ తుఫాను కానీ, ఏ వరద కానీ ఏమి చెయ్యలేకపోయింది. అది ఏమి చేయలేక బండ మీద వేయబడుకొని కనుక అది పడలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ కుటుంబం పడకుండా ఉండాలి, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని గాఢాంధకార పరిస్థితుల్లో నువ్వు నడిచినా నువ్వు నిలబడి ఉండాలి అంటే ఎవరి మాట మీద నువ్వు కట్టుకోవాలి? యేసయ్య మాట వినాలి. దాని ప్రకారంగా నువ్వు చేస్తే ఆ ఇల్లు కూలిపోదు. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే యేసయ్య మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. యేసయ్య వింటమే కాదు, విన్నదాన్ని మనం చెయ్యాలి. విన్నదాన్ని మనం ఏం చేయాలి? చెయ్యాలి. విని వదిలేయటం కాదు. అందుకే విత్తనాల గురించి ఉపమానం ఉంది. ఒకడేమో వింటాడు, మనోడు అవి త్రో పక్కన పడ్డాయి, సైతాన్ గడు వచ్చి ఎత్తుకుపోతాడు, చేసే ఆలోచన లేదు. ఒకళ్ళు వింటారు కానీ శ్రమలో శోధనలు రాగానే పారిపోతారు. ఒకళ్ళు వింటారు కానీ డబ్బు వ్యామోహము, ఐహిక విచారములు, అమ్మో ఈ పని చేస్తే ఏమంటారో, మా వాళ్ళు ఏమంటారో, లోకం ఏమంటుందో, నా ఫ్రెండ్స్ ఏమంటారో అని వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారని యేసయ్య మాట చేయకుండా పారిపోతారు. ఒకళ్ళంట వింటారు, గ్రహిస్తారు, చేస్తారు. వాళ్ళు ఎలా తెలుసా? 30 60 100 ఫలిస్తారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి క్రైస్తవ కుటుంబం కట్టబడాలి అంటే మొదటిగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరికి ప్రాధాన్యత? ఉదయం లెగ్గాన్ని ఇంట్లో ప్రార్థన ఉండాలా, ప్రార్థన ఖచ్చితంగా ఉండాలా. పొద్దున్నే పనులకు పరిగెత్తద్దు. అందుకే ఉదయకాలం ప్రార్థన పెట్టారు. రోజు నాకైతే సంవత్సరం అంతా చేస్తే ఎంత బాగుంది, అట్లా కంటిన్యూ చేస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. రోజు ప్రభు పాదాలు పట్టుకుంటే మన కుటుంబాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
ఆ ఉదయకాలం యేసయ్యని ఇంటికి ఆహ్వానించేస్తున్నాను అనుకుని ఎట్లా ఉంటుంది? యేసయ్య ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రాలు. చాలు క్రైస్తవ కుటుంబాలు కట్టబడాలి అంటే యేసయ్యను ఆహ్వానించాలి. యేసయ్య మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి, యేసయ్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోదిగా ఈ వివాహంలో రెండో జరిగిన సందర్భం ఏంటంటే, ఆ పెళ్ళికి వాళ్ళ తల్లి కూడా వచ్చింది. ఈ పెళ్ళిలో ఒకటి జరిగింది. మరి ఆ రోజు సెలవో, ఆ రోజు జనాలు ఎక్కువైపోయారో, మరి ఒకరిని పిలిస్తే 20 మంది వచ్చారో ఏమో నాకు తెలియదు. కానీ మొత్తానికి పాపం వాళ్ళు దాచుకున్నది వండింది కాస్త మొత్తం లాగిచ్చేశారు. బాగా రుచిగా ఉందేమో, ద్రాక్షారసం తాగినోడు తాగి మొత్తం తాగేశారు. ఇంకా ఇంకొక 200 మంది తాగాలి. అప్పటికప్పుడు చేయడానికి లేదు. బయటికి వెళ్ళి అప్పులు తీసుకురావడానికి బాగోదు. ఏమండి మా పెళ్ళండి, ద్రాక్షారసం అయిపోయింది, ఒక బ్యారెల్ ఇస్తారా అని అడిగితే ఏమైనా బాగుంటుందా? బాగు. చాలా బాధపడుతుంది. ఈ లోపల వాళ్ళ తల్లికి తెలిసింది. ఆ తల్లి వచ్చి గబగబా ఏమందో తెలుసా? యేసయ్య శిష్యుల్ని ఆ వివాహం పిలువబడ్డారు. 4వ వచనం, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే ప్రతి కుటుంబానికి, ప్రతి క్రైస్తవుడికి ఒక సమయం ఉంది. వీ హ్యావ్ వన్ సీజన్ ఉంది. మనకు ఒక కాలం ఉంది. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె తన కాలమందు అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి యేసయ్య సమయం కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు మా సౌమ్యకి చిన్న టీవీ కాదు, ఒక 50 ఇంచుల టీవీ కొనాలని ఆలోచన వచ్చేసింది. ఎందుకంటే పక్కన వాళ్ళు కొన్నారు, కింద మన మేఘన వాళ్ళు కొనుక్కొచ్చారు. ఆడవాళ్ళకి ఏమనిపించుద్ది? వాళ్ళు టీవీ కొన్నారు మనకి లేదని. ఇంకా పండు ఇంటికి వచ్చాడు, ఇంకా కూర్చుంది. టీవీ తెస్తావా? నేను ఆ మాట అనలే. తెస్తావా? ఏం చేస్తావు? నాకు తెలియదు. నువ్వేం చేస్తాడు? అమ్మాయి ఎక్కడమ్మాయి తెచ్చేది? నాకు చూడు పనులు వారంలో ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది, ఎక్కడ నాకు అనవసరం, నువ్వు నాకు తీసుకురా. కొంతమంది పాపం మగవాళ్ళని పక్క వాళ్ళని పెట్టి వాళ్ళని ఒక ప్రెషర్ క్రియేట్ చేసి మనం కష్టపడ్డాంలే, మనకు వచ్చొద్దులే, ఇంత పెళ్ళైంది, ఇన్ని సంవత్సరాలైంది, ఒక్క చిన్న బంగారపు మొక్కగా ఇంత మొక్కని తెచ్చావా అని అలా అంటంటే ఆ మనిషి గుండె ఎట్లా ఉంటుంది అంటారు? దేవుని వివాహం జరిగిన బిడ్డలు ఏం చేయాలి తెలుసా? నాకు ఆశ ఉంది, ఎదురు చూడాలి. దాని కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. నేను పడుకుంటాడు మంచం, బెడ్లు చాలా, మా మామయ్య గారు ఏదో పరుపు ఇచ్చాడు, ఆ పరుపు అట్లాగే వాడుతున్నాం. తర్వాత నేను కొన్నాను, కొన్ని పోయినాయి అనుకోండి, నడుము నొప్పి పుడుతుంది. నేను వెళ్ళిపోయి క్రెడిట్ కార్డు ఏదో పెట్టి తెచ్చేయగలను, కానీ నేను చేయలే అలాగా. ఐఎమ్ వెయిటింగ్, ప్రభువా నువ్వు చేయాలి. దేవుడు అద్భుతంగా అన్నీ మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వెయిట్ చేయాలి. నీకు ఆశ ఉంది, ఇల్లు కావాలి. కొంతమంది ఇల్లు కావాలని ఆశ ఉంది. మొన్నే జరిగింది, నేను పేర్లే చెప్పను. ఇల్లు కావాలని ఆశ, అప్పు చేసి ఇల్లు కొట్టడం ఏంటి? 25 లక్షలు తీర్చగలిగితే నువ్వు చెయ్యి. ఏదో వస్తుంది, రేపు వచ్చే నెలలో వస్తుంది, వచ్చినప్పుడు ఇది అడ్జస్ట్ చేయి. రాదు, అప్పుడు ఏమవుతుంది నీ పరిస్థితి? అట్లా చేయకూడదు. ఒకవేళ తీర్చగలిగిన కెపాసిటీ నీలో ఉంది, పర్వాలా, నా ఫైనాన్స్ ఎలాగున్నాయి, ఇది కట్టగా నా కుటుంబం నడుచుద్ది అనుకుంటే నువ్వు లోన్ పెట్టేదో చేయదు. నీకు తీర్చగలిగిన దమ్ము ధైర్యం ఏమీ లేదు. ఒక ఆలోచన ఏముంది, వచ్చే నెల వస్తే ఇది చేస్తాం, నమ్మకం లేదు కదా. ఎవరు నువ్వు వచ్చేదాన్ని ప్రిడిక్ట్ చేయడానికి? అలా చేయడానికి లేదు. వచ్చిన మనిషి ఉంటాడని నమ్మకం లేదు. కాబట్టి మనం ఎప్పుడు తొందరపడకూడదు. ప్రతిదానికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు దగ్గర పెట్టాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఇప్పుడు వివాహాలు చేస్తున్నాం అనుకో, సంబంధాలు చాలా వస్తాయి. మా నవీన్కి, వినయ్కి, ఇప్పుడు నవీన్కి ఫస్ట్ చేస్తున్నాం. ఎన్నో పిల్లలు, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, చక్కగా పిల్లలు బాగున్నారు చూడటానికి ఎగబడతారు. కానీ ఆ పిల్లలు చూసినప్పుడు ఆ పాప కూడా చాలా మంచిగా ఉండొచ్చు, కానీ అది దేవుని చిత్తంలో ఉందా? అది కావాలి మనకు ముందు. అయ్యా, నా బిడ్డ గర్భంలో పడకముందే ఈ బిడ్డ కొరకు నువ్వు ఎక్కడో ఏర్పాటు చేశావు. ఇస్సాక్కి భార్యను వెతకడానికి ఎలియాజర్ వెళ్ళాడు.
దేవుడు ఎగ్జాక్ట్గా వాళ్ళ కుటుంబంలోంచి పిల్లని తీసుకొచ్చాడు, తీసుకురాలేదా? ఖచ్చితంగా తెచ్చాడు. ఆయన మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే కుటుంబ వ్యవస్థ ప్రభు సిద్ధపరుస్తాడు మన కంటికి. అందుకే నేను మీకు రోజుకి మాట చెప్తున్నా, అయ్యా నా అడుగులు నీ ఆలోచన ప్రకారంగానే వెయ్యి. నువ్వు ఒకటి, నా అడుగులను నువ్వు స్థిరపరచు అని ప్రార్థన చేయమంటున్నాను. అందుకే నీ సొంతగా లోతు ఏం చేశాడు? లోతు ఏం చేశాడు? పచ్చగా ఉందని వెళ్ళిపోయాడు. తర్వాత ఏం భ్రష్టులు అయిపోయారు అందరూ. కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలేమో లోతుతో పాటు సైనింగ్ చేశారు. ఒక అక్రమ జనాంగం పుట్టేసింది. మీకు అర్థమైందా? కాబట్టి ప్రతి దానికి నువ్వేం చేయాలి? అమ్మా భలే ఉందిలే మనకి. ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాం అనుకోండి, మా ఫ్రూట్ తల్లికి వివాహం చేయాలనుకుంటున్నాం. అప్ప మాకు బాబుకి ఇలా జరిగింది కదా, మాకు ఆలోచన. నో 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 దేవుని సంకల్పం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుడు నీతో మాట్లాడా? దేవుడు నీకు స్వరం వినిపించాడా? అది ఎగ్జాక్ట్గా ప్రభు చిత్తంలో ఉందో లేదో మనము ప్రభు దగ్గర కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఆమె ఏముందో తెలుసా? అన్నాడు, నా సమయం వస్తుంది, నేను చేస్తా. నువ్వు అనుకున్న సమయంలో నేను చేయను. నాకు కాలములు సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆయన సమయంలో ఆయన చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపో. ఈరోజు చాలా యవ్వన పిల్లలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? సమయం కొరకు ఎదురు చూడకుండా ముందుగానే వాళ్ళ సొంత ప్లాన్ చేసుకున్నారు. కుటుంబాలు విడిపోతున్నాయి. అందుకే విడాకులు అయిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ గందరగోళం. మొన్నే రాజరాజపేటలో పెళ్లి చేశారు, 2 పిల్లలు. ఇప్పటివరకు లేదా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. లేదు, వాళ్ళ ఆయన అంటాడు ఎవరినో తీసుకెళ్ళిపోయిందని ఆయన బ్లేమ్ వేస్తున్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళిందో నో ట్రేస్ ఇంతవరకు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె సొంతగా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజ్. ఒకే లవ్ చేసావు, అది దేవుని చిత్తంలో ఉందా? నీకు దేవుడు చూపించాడా దర్శనం? ఇష్టపడ్డావు, దేవుని దర్శనం చూపించాడా? ఆ బిడ్డ నీకు ప్రభు చూపించాడా? రక్షణ పొందాడా? నిన్ను పోషించగల సత్తా ఉందా? నిన్ను పోషించగలడా? నీకు కావాల్సిన కోరికలు తీర్చగలడా? నువ్వు అడిగావు, నాకు ఒక డ్రెస్ కావాలి కొనిపి. ఏమీ లేకోకుండా కొంతమంది వివాహ వ్యవస్థలో కూడా కొంతమంది అయితే ఏమీ లేకుండా కూడా పెళ్లి వాళ్ళు బతుకుతారు. నో అలా రాంగ్. అది ఎదురు చూడాలి. ప్రభు చెప్పింది, నా సమయం ఇంకా. నువ్వు అడుగు, ప్రభువా ఈ వివాహం చేసుకోవడానికి ఇది రైట్ సమయమేనా అయ్యా? సమయమేనా అయ్యా? నీ సమయం అయితేనే నాకు తీసుకో. నా సొంత ఆలోచన వద్దు. ఏదో మా పేరెంట్స్ చూస్తున్నారు, లేకపోతే మా నాన్నకి, మా డాడీకి, మా పప్ప అన్నీ కూడా బెస్ట్ చేస్తాడు, ఇప్పుడు వరకు అన్నీ మంచి చేశాడు కాబట్టి ఆయన చెప్పిందే మన. కాదు. ప్రభువా ఇది రైట్ సమయమేనా నాది వివాహం చేసుకునే సమయం? నీ చిత్తంలో ఉందా ఈ మ్యాచ్? నీ చిత్తం నాకు తగిన వరుడేనా ఈయన అని మనం అడగాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా ప్రభుకి స్థానం ఇవ్వాలి. రెండోది ఏంటో తెలుసా? ప్రభు కార్యం కొరకు నువ్వు ఎదురు చూడాలి. అది ఇంట్లో అవసరతలైనా, కుటుంబ అవసరతలైనా, నీ బిడ్డలైనా సరే ప్రతిదీ ప్రభు దగ్గర ఎదురు చూచే గుణమే నీకు ఉండాలి. మనుషుల దగ్గర ఎదురు చూడు. పెళ్లి చేసావు, మీ అత్తలు చూసుకుంటారు లేరా, మీ మామను చూసుకుంటారు లేరా, మీ మామకి ఏముందరో అన్నీ ఉన్నారా చూస్తారు. చెత్త అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఎవరి దగ్గర ఎదురు చూడాలి? ప్రభు దగ్గర ఎదురు చూడాలి. ప్రభువా నా వివాహానికి నువ్వు వచ్చావు, నా వివాహానికి నీకే ప్రాధాన్యత ఇచ్చా. నా తలంపులు మనం పాడతాం, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. ఏంటంట? తలంపులు తపన అన్నీయు